9 టీవీకి స్వాగతం. నేను మీ స్వప్న. మమత ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ ఆధ్వర్యంలో మెడికల్ సర్టిఫికెట్లు పంపిణీ చేసిన డాక్టర్ ఎంఏ బైగ్. హైదరాబాద్ కాచిగూడ ఎక్స్ రోడ్ కాచిగూడ ప్రైడ్లోని మమత ఇన్స్టిట్యూట్ మెడికల్ కోర్స్ చెందిన అభ్యర్థులకు డాక్టర్ ఎంఏ బేగ్ ఆధ్వర్యంలో ఆల్టర్నేటివ్ మెడిసిన్ అసోసియేషన్ టి.ఎస్. వారి సహకారంతో మెడిసిన్ కోర్స్ పూర్తి చేసుకున్న కొంతమంది విద్యార్థులకు ఆర్ఎంపీ సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ సర్టిఫికెట్లు ఆర్ఎంపీగా హోమియోపతి వారికి హాస్పిటల్ పెట్టుకోవడానికి అర్హత ఉంటుంది. సర్టిఫికెట్ కేంద్ర ప్రభుత్వం అనుమతితో నిర్మితమైన ఇన్స్టిట్యూట్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మమత ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ హైదరాబాద్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సయ్యద్ నుస్రత్ ఫారీస్ సాబ్, ప్రిన్సిపాల్, డైరెక్టర్ డాక్టర్ ఎం.ఏ. బేగ్, డాక్టర్ సయ్యద్ నుస్రా ఫరీద్, మమతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎంఏ బేగ్, మమతా ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపాల్ మరియు డైరెక్టర్ డాక్టర్ ఎంఏఎల్ఎం సాహెబ్, డాక్టర్ వీణా, అర్షియా, మమత యొక్క న్యాయ సలహాదారు, సంస్థ మరియు హైకోర్టు న్యాయవాది డాక్టర్ మీర్జా ఇబాద్ బేగ్, యశోద హాస్పిటల్ మలక్పేట్లచే సర్టిఫికెట్లు అందజేశారు. डॉक्टर याकूब उस्मानी को सर्टिफिकेट से नवाजा जा रहा है, तो सर्टिफिकेट से नवाजा जा रहा है। जरूरत तभी होनी चाहिए लगातार कार्य करते रहें। बहुत 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 सभी को डॉक्टर बिरने का आपके से हर साल इस सर्टिफिकेट डिस्ट्रीब्यूट किया जाता है। Thank you, sir. As an advocate representing High Court और मैं लीगल सर्विसेज की फाइनल रिप्रेजेंटेशन को High Court, तो मेरा ये रिक्वेस्ट है कि एक सवाल నమస్కారం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వ్యూవర్స్ అందరికీ నా తరఫున నేను వర్షియా బేగం అడ్వకేట్ హైకోర్టు అందరికీ ఈరోజు 17వ బ్యాచ్కి సర్టిఫికేట్ ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. కాచిగూడ బేగ్ గారు మమతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ ది ప్రిన్సిపల్ డైరెక్టర్, ఆయన తరఫున అరేంజ్ చేసే ఈ ప్రోగ్రామ్కి మేమందరూ ఈరోజు హాజరయ్యాము. ఎవరైతే 17వ బ్యాచ్లో ట్రైనింగ్ పొందారో వాళ్ళకు ఎగ్జామ్ అయిన తర్వాత ఈరోజు సర్టిఫికేట్స్ డిస్ట్రిబ్యూషన్ అయ్యాయి. మేమందరం కలిసి వాళ్ళకు మంచి విషెస్ చెప్తున్నాం, వాళ్ళ మంచి ఫ్యూచర్ గురించి. 6 months కోర్స్ ఉంటుంది సార్. 6 months కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి వీళ్ళు చూసుకుంటారు స్టూడెంట్ పర్ఫెక్ట్గా ఉన్నారా లేదా అని. వీళ్ళ తరపు నుంచి ఇంటర్నల్ ప్రాక్టికల్స్ అయిన తర్వాత వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత దాని తర్వాత వీళ్ళకి పాస్ అయ్యి వీళ్ళు సర్టిఫికేట్ అప్పుడు ఇష్యూ చేస్తారు. ఎంతమంది మీరు ఈరోజు సర్టిఫికేట్ తీసుకున్నారు? ఈరోజు 10 మంది స్టూడెంట్స్కి ఈరోజు సర్టిఫికేషన్ ఇచ్చి మేము చేశాము. నమస్కారం, నేను డాక్టర్ ఎంఏ బేగ్, ప్రిన్సిపల్ అండ్ డైరెక్టర్ మమతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్. ఈ మా ఇన్స్టిట్యూట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి రిజిస్టర్డ్ ఉన్నది, రికగ్నైజ్ బై మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ నుంచి ఉన్నది, అఫిలియేటెడ్ బై ఆల్ ఇండియా ఆల్టర్నేటివ్ మెడికల్ కౌన్సిల్ న్యూఢిల్లీ. అలాగే మన యూనివర్సిటీ మాది ఎలెక్సా యూనివర్సిటీ యూఎస్ఏ ఇండియాలో ఉంటుంది. ఈ మా ఇన్స్టిట్యూట్ 2019లో ఎస్టాబ్లిష్ అయింది. 2019 నుంచి మేము ఇప్పటివరకు మాది 17 బ్యాచ్ నడుస్తుంది. ఈ మా ఇన్స్టిట్యూట్ గురించి ఓన్లీ ఫర్ దోస్ ఆర్ ప్రాక్టీసింగ్ వితౌట్ సర్టిఫికేట్ వాళ్ళకి కోసమే మేము ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి థియరీ అండ్ ప్రాక్టికల్ ఇచ్చిన తర్వాతనే వాళ్ళకి ఎగ్జామ్ తీసుకున్న తర్వాత మేము వాళ్ళకి సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఇది ఫ్రమ్ కౌన్సిల్ ఆఫ్ ద ఆల్టర్నేటివ్ మెడిసిన్ బ్యాచ్ తెలంగాణలో రికగ్నైజ్ అండ్ రిజిస్టర్డ్ బై గవర్నమెంట్. ఇది ఒకటే మమతా ఇన్స్టిట్యూటే ఉన్నది, ఇంకా వేరేది మాకు తెలియదు. చేయవచ్చు, మీ పేరు ముంగట మీరు డాక్టర్ రాయొచ్చు, అన్నీ చేసుకోవచ్చు. అట్లాగే కానీ ఇంకా ఎమర్జెన్సీ కేసెస్ సీరియస్ కానీ యూ హ్యావ్ టు బి రెఫర్ టు అనదర్ హాస్పిటల్, గవర్నమెంట్ ఆఫ్
కానీ అదర్ హాస్పిటల్ యూ హ్యావ్ టు బి రెడీ. అంటే ఇష్యూ ఇది సెంటర్తో ఉంటుంది మా సెంటర్. आदावर से सत श्रीकाल. I, Dr. M.A. Beg, Principal and Director of Mamta Institute of Alternative Medicine, registered by Government of Telangana, recognized by Ministry of Health, affiliated by All India Council और Alexa University से. इंस्टीट्यूट 2019 से इस्टेब्लिशमेंट हुआ है. ये हमारा 17th बैच है. अल्हम्दुलिल्लाह अभी तक जितने भी प्रैक्टिशनर्स हैं उनको हम लोग थियरी एंड प्रैक्टिकल ये लोग देने के बाद उनका एग्ज़ाम्स होने के बाद हमने सर्टिफिकेट डिस्ट्रीब्यूट करे हैं और ये मिनिस्ट्री ऑफ हेल्थ से रिकग्नाइजेशन है. और मैं फिर बच्चों का ये कर रहा हूँ कि अपने कानून के दायरे में रह के अपने हिसाब से जो से प्रैक्टिस करना है उनको हम ये सिखाया जाता है. और जो हाईली एंटी